జై శ్రీ గణేష్. ఎలా ఉన్నారు యూట్యూబ్ ఫ్యామిలీ? నేను అనుకోండి మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఇది వీడియో చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయితే మనం గణేశుడికి సంబంధించి తొండం ఏదైతే గణేశుడికి తొండం అయితే వస్తుంది గైస్, దాని వరకు అయితే కంప్లీట్ అయితే చేయడానికి పోతున్నాం. అండ్ గైస్ మన గణేశుడికి మట్టి వర్క్ అయితే వెడ్నెస్డే లోపు పక్కగా అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్. నేనైతే ముందన్న ఫ్రైడే అవుతుంది, కానీ ఈరోజు ఫ్రైడేనే. ఈరోజు అయితే వర్క్ స్టార్ట్ చేయడానికి కుదరదు గైస్, ఎందుకంటే ఇంకా చాలా న్యూ పోస్టర్ వల్ల అయితే అంత పని అయితే మనం పోస్ట్ పోన్ అయితే చేసుకున్నాం గైస్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎయిర్త్ వచ్చింది గైస్, ఆ ఎయిర్త్కి ఒక 1 డే పడుతుంది. అండ్ అలాగే కొన్ని కొండలు అయితే ఉంటాయి గైస్ బ్యాక్గ్రౌండ్లో, డౌన్ సైడ్లో కొంచెం కొండలు అయితే వస్తాయి. అదైతే పోస్టర్లో అయితే చూపెట్టాలి, కానీ కొండలు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే వస్తాయి గైస్. మనం ఆ వర్క్స్ చేయడానికి ఒక 1 to 2 days అయితే పడుతుంది. అండ్ అలాగే సైడ్ ఫేసెస్ తొండం, సైడ్ ఫేసెస్కి చెవులు అండ్ మన గణేశుడికి సంబంధించి స్నేక్స్ వర్క్ అయితే చేసుకోవాలి. అందుకనేసి కొంచెం టైం అయితే పడుతుంది గైస్. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి. అండ్ గైస్ ఫుల్ వీడియో అయితే చూడండి గైస్. మీరైతే ఉట్టి ఇంట్రో చూసి బయటికి వెళ్ళిపోతున్నారు, మీరైతే మొత్తం వీడియో అయితే చూడండి గైస్. మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా అయితే నేను మండపంలో లైట్స్ అయితే ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే మీకు మంచిగా అప్డేట్స్ అయితే చూపెట్టాలనేసి. మనమైతే లైవ్ వీడియోలో మంచిగా అయితే చూపెట్టినాం కదా, కానీ లైవ్ వీడియోకి అంత మంచి అయితే రెస్పాన్స్ రాలే. మట్టి మనం ఇంకా చాలా వర్క్స్ అయితే లైవ్ వీడియోస్ అయితే పెడతాం కదా. మీరైతే నాకు కంప్లీట్ చెప్పండి ఈవినింగ్లో లైవ్ వీడియో పెడదాం అనేసి. ఒకవేళ లైవ్ వీడియో వచ్చినా కదా 6కి అయితే స్టార్ట్ అవుతుంది కదా లైవ్ వీడియో, లేకపోతే మనం నార్మల్ 4:30కి వచ్చే వీడియోస్ అయితే పెట్టుకుందాం కదా. ఒకవేళ లేట్ అయితే కొంచెం లేట్ అవుతుంది. మనమైతే బాడీ పార్ట్స్ అయితే మంచి ఫిక్స్ అయితే చేసినాం కదా. ఒకసారి మీకు చూపెడతాయి. ఇది ఇక్కడ నెక్ కాడ అయితే మనం స్ట్రాంగ్ అయితే ఫిక్సెస్ పెట్టుకున్నాం కదా, ఫిక్సింగ్స్. అండ్ అలాగే ఈ చెయ్యిలకు బిటాస్ మీరు చూసుకొని ఎంత మంచి ఫిక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ సైడ్ హ్యాండ్స్ మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. ఇవైతే చూడడానికి చాలా దగ్గరగా కనబడుతున్నాయి కదా, కానీ ఫైనల్ లుక్ అయితే చాలా అవసరంగా అయితే వస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ మన గణేశుడికి సంబంధించి షాల్వా అయితే వస్తుంది కదా, ఇలా ఓపెన్గా అయితే ఈడ్ వరకు అయితే వస్తుంది కదా షాల్వా. మళ్ళీ ఇక్కడ గణేశుడికి జగన్నాథ్ స్వామి అయితే రాబోతుండు కదా, ఎందుకనేసి మనం చూడొచ్చు కదా షాల్వా అయితే ఎంత పెద్దగా అయితే ఉంది. అది పోస్టర్లో చూడడానికి అలాగే ఉంది కదా, కానీ గణేశుడు కాడ ప్లేస్ కొంచెం తక్కువ ఉందనేసి మనమైతే ఇలాగైతే చేసుకుంటున్నాం. అండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే వస్తుంది కదా, నేను అనుకున్నదైతే ఎంత కనబడదు కదా, అయినా మనం చేస్తాం. అది గణేశుడికి ఈడ నుంచి ఇట్లా రౌండ్గా మండపంకి టచ్ అవుతుంది కదా కొంచెం, అది ఇలాగ వచ్చి గణేశుడు మొక్కాల వరకు ఈడు వరకు అయితే వస్తుంది కదా. అలాగే 2 సైడ్లో అయితే మనం ఎర్త్ అంటే ఒక రౌండ్గా ఎర్త్ అయితే రెడీ చేసుకుంటాం. ఇంకా ఏం అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం తొండం అయితే గణేశుడికి సంబంధించి స్టార్ట్ అయితే చేస్తాం కదా మెయిన్ ఫేస్కి. అండ్ అలాగే కొంచెం మట్టి ప్రాసెస్ అయితే కదా, ముందుగా అయితే మనం మట్టి ప్రాసెస్ అయితే చేసుకుంటాం. ఏదైతే మనం మట్టి నానబెట్టుకున్నాం దానిపైన నుంచి నేను అంత వాటర్ అయితే తీసేసిన. ఇప్పుడైతే మనం దాంట్లో కొంచెం డ్రై మట్టి అయితే కలుపుకుంటున్నాం. ఇదైతే మన గణేశుడికి సంబంధించి మట్టి కదా, దీనైతే మనం కొంచెం ఇట్లా ఎండలు అయితే ఆరబెట్టుకున్నాం. దీంట్లో ఇట్లా కొంచెం గడ్డలకి అయితే తయారైపోయినాయి. దీనైతే మనం హ్యామర్తోనైతే పౌడర్ ఫామ్లో అయితే చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే కదా మనం తొండం వరకు అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికంటే ముందు నేనైతే మీకు మట్టి గురించి ఒక విషయం అయితే చెప్పాలి కదా. మట్టిని అయితే మనం పౌడర్ చేసినాక ఏదైతే మనం ఇన్ని రోజుల నుంచి అది ఒక వాటర్ వేసి ఆ మట్టిని అయితే పెట్టినాం కాక దాంట్లో అయితే నేను మిక్స్ చేసిన. అప్పుడైతే కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది కదా, దాంట్లో అయితే మిక్స్ చేసినాక నేనైతే దాన్ని ఒక క్లాత్లో టైట్గా కట్టేసి అయితే పెట్టేసిన కదా. నేనైతే తర్వాతకి థంబ్నెయిల్లో అయితే మీకు ఒక ఫోటో అయితే ఊపుతా. అండ్ ఇదైతే మన తొండంకి సంబంధించి ఒక షేప్ గైజ్, అంటే మన తొండం ఈ షేప్లో అయితే ఉండబోతుంది గైజ్. కొంచెం ఇట్లా ముంగట్ సైడ్ అంటే కింద నుంచి కొంచెం ముంగట్ వస్తుంది. అండ్ ఇట్లా ఒక షేప్లో అయితే ఉంది గైజ్. దీనిపైన అయితే మనం ముందు ఒక గమ్ పెట్టి దారంతోనే చుట్టుకోవాలి. దాని తర్వాతకి గడ్డి పెట్టి దారంతోనైతే చుట్టుకోవాలి గైజ్.
ఫైనల్గా అయితే మన గణేశుడు తొండం వర్క్ అయితే ఒక 100% అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నేనైతే అంత ప్రాసెస్ అయితే మీకు చూపట్టలే, ఎందుకంటే వీడియో లెంత్ చాలా లాంగ్ అయిపోతుంది అనేసి. అండ్ ఈ వీడియో అయితే మనం 2 అప్డేట్స్ అయితే చేసుకున్నాం. గణేశుడు మట్టి వర్క్ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ ఆరడానికి కొన్ని రోజులు అయితే పడతాయి కదా. వెనస్డే లోపు అయితే గణేశుడు మట్టి వర్క్ అయితే పక్కగా అయితే స్టార్ట్ అయితే అయిపోతాయి. అండ్ మన గణేశుడికి ఫెస్టివల్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయనేసి వర్క్స్ అయితే చాలా తొందరగా అయితే అయిపోతాయి. అండ్ వెనస్డే ఈవినింగ్ లోపు అయితే గణేశుడు మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. అంటే ఆ రోజు అయితే పక్కగా అయితే మట్టి వర్క్ స్టార్ట్ అయిపోతాయి కదా, ఇది గ్యారంటీగా. అండ్ మీకు ఇప్పుడు వచ్చి వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ కమెంట్లో జయశ్రీ గణేష్ అని టైప్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కమెంట్లో అడగచ్చు. అండ్ అలాగే మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.